ప్రజా రామా పూర్వా సంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. గరుడధ్వజుడంటే గరుత్మంతుణ్ణే ధ్వజముగా కలిగినవాడు. ఆ ధ్వజము చూడగానే కృష్ణుడు వచ్చాడని గుర్తనమాట. అంచేత దేవాలయాల్లో ధ్వజస్తంభం ఉంటారు. దాన్నే వైష్ణవ దేవాలయంలో గరుడ స్తంభం అంటారు. గరుడ స్తంభం యొక్క ప్రసాదం తిన్నట్టయితే సత్సంతానం కలుగుతుందని శాస్త్రమున్నది. అది విశేషం. అంచేత అలాంటి గరుడ ధ్వజుడా లేచిరావయ్యా స్వామి. గరుత్మంతుడే సాక్షాత్తుగా వేదము యొక్క స్వరూపము. వేదాత్మ ప్రతిపాద్యుడు పరమాత్మ. వేదము చేతే తెలియబడదగినవాడు. వేదాత్మ విహగేశ్వర తాక్ష్య శృతీనాం అంటారు గరుత్మంతుణ్ణి. అలాంటి గరుత్మంతుడి చేత తెలియబడదగిన వాడివి. అంటే ఆయన గరుడధ్వజం అంటే అర్థం ఏమిటి? ధ్వజం దేనికోసం వచ్చింది? పరమాత్మను ఎలా చేరుకోగలమో ఆయనే వాహనమవుతాడు, ఆయనే ధ్వజమవుతాడు. నందీశ్వరుడు ఉన్నాడు. స్వామికి వృషభధ్వజుడని పేరు. ధ్వజం మీదే నందీశ్వరుడే వాహనమే. అలాగే అమ్మవారికి సింహవాహనము, సింహధ్వజం ఉంటుంది. సరస్వతీదేవికి హంసవాహనము, హంసధ్వజము. ఇది నియమం అన్నమాట. శాస్త్రముల లోపల ఏది వాహనమవుతుందో అదే ధ్వజమవుతుంది, అదే ఆసనమవుతుంది అని శాస్త్రం అన్నమాట. ఇక్కడ వేదాత్మ విహగేశ్వర అంటే సుపర్ణోసి గరుత్మాన్. గరుత్మంతుడు సాక్షాత్తుగా వేదపురుషుడిని చెప్పడానికి త్రివృత్తనే సామ ఉంది. అది కాస్త శిరస్సు. గాయత్రం చక్షు, గాయత్రి ఆయన కన్నులు. స్తోమ ఆత్మ, వామదేవ్య అనేది తనువు శరీరం అవుతుంది. బృహత్తు రథంతరం అనేది 2 రెక్కలవుతాయి. ఛందస్సులు ఆయన అంగములు. డెక్కలున్నాయి, ధిష్ణియ అంటారు. అంటే ఆ డెక్కలు ఏమిటి? ఋత్విక్కులు కూర్చునే చోటు. ఇలాగ గరుత్మంతుడిని వాహనముగా కలిగి గరుత్మంతుడి చేత మాత్రమే తెలియబడదగిన పరమాత్మ గరుడధ్వజ. వేదమంత్ర ప్రతిపాద్యుడ. భక్తులకి ఆనందాన్ని కలిగించేదే నీ గరుడధ్వజము. అంతేకాదు పరమాత్మకు ఆనందం కావాలి అంటే భక్తుడి పేరుతో చెప్పాలట. గరుడధ్వజ అంటే స్వామికి చాలా ఇష్టము. శేషశాయి అంటే స్వామికి చాలా ఇష్టము. మరి హనుమంతుడిని ఎలా పిలవాలి? రామదాస అని పిలిస్తే ఆయనకి అందము, ఆనందము. భక్తుడినేమో భగవంతుడి పేరు చెప్పి, భగవంతుడినేమో భక్తుడి పేరు చెప్పి పిలవడంలో సాంప్రదాయం అన్నమాట. అంతేకాదు గరుత్మంతుడు వచ్చాడు అంటే స్వామి వచ్చినట్టే లెక్క. అది అందుకనిట ఆళ్ళవారులు ఎన్నో సందర్భాలలో చాలా అందంగా వర్ణన చేస్తారు. ఏమయ్యా స్వామి నువ్వు వెళ్ళాగా రావు, నీ గరుత్మంతుడికైనా ఆలోచన ఉండద్దా అంటారు. అక్కడ గరుత్మంతుడు అంటే ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొస్తాడు. ఒక్కతోటే దెబ్బతిన్నట్ట పాపం గజేంద్ర మోక్ష సమయంలో. ఆ వేగం సరిపోలేట శ్రీ మహావిష్ణువుకి. మడమలతో పెడి కొట్టాట పక్కని. వేగం చాలేట. అక్కడ కాయలు కాచిపోయాడు గరుత్మంతుడికి. త్వదంగ్రి సమ్మర్ద కిణాంక శోభిన అంటారు యామునాచార్యుల వారు. అగో అలాంటిది. అయినా కానీ గరుత్మంతుడు చాలా ఇష్టము. గరుత్మంతుడు కూడా ఒకసారి ఎదురు తిరిగాడు శ్రీ మహావిష్ణువుకి. మనకి మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఘట్టము. గరుత్మంతుడు కూడా చిన్న పొరపాటు చేశాడు. ఒక తోట దెబ్బతిన్నాడు. ఎక్కడ? శాండిలి అని ఒక మహా తపస్సుని ఎక్కడో మారుమూల కొండ ప్రాంతంలో పడుంటే వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది. మనవాడు నిద్రపోయే ముందు లేచే ముందు నిద్రపోయే ముందు అనుకున్నట్ట, ఏమిటో ఇంత పెద్ద ఆవిడ ఈ మారుమూల పడుంది, ఏ సిటీలో ఉంటే బాగుండేది కదా అనుకున్నట్ట. రెక్కలు టపక్కును ఊడిపోయాయి దెబ్బతోటి. క్షమార్పణ చెప్పుకున్నాడమ్మా, నీ శక్తి తెలియక నేను పొరపాటు చేశాను. నీ ఉండాల్సిన తోట ఎక్కడ ఉండాలో భగవంతుడు నిర్ణయిస్తాడు, నువ్వు నిర్ణయించుకుంటావు అంతే. అంటే అర్థం ఏంటనమాట? మహాపండితులైన వాళ్ళు పెద్ద పెద్ద సిటీలోనే ఉండక్కల్లా, మారుమూల పల్లెటూళ్ళలో కూడా ఉండొచ్చు. ఎవడొద్దంటాడు? ఒక్కోసారి చూస్తే మహాత్ములైన వాళ్ళు స్లమ్ ఏరియాల్లో ఉండవచ్చును వాళ్ళకి. మరి పెద్ద పెద్ద వాళ్ళు కొనుక్కోలేక. అలా గరుత్మంతుడు అలా ఉన్నప్పటికి కూడా భగవంతుడు ప్రేమ పడ్డాడు అతని మీద. అతనుకున్న విశేషం అది. సర్పాన్ గిరతి ఇది గరుడ అంటే సర్పములని తినేవాడు కానీ గరుత్మంతుడు అంటే పాపములు పోగొడతాడు. అంటే స్వామి గరుడధ్వజుడు. గరుడధ్వజ శబ్దం వినగానే పాపం తొలగిపోతుంది. ఉత్తిష్టోత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకాంత.
ఇప్పుడు అమ్మగారిని కూడా పురస్కరించుకుంటున్నారు. ఎంచేత స్వామివారినే ప్రార్థించడం కాదు మేల్కొలుపు, అమ్మవారికి కూడా మేల్కొలుపు ప్రార్థిస్తున్నారు. తిరుప్పావైలో కూడా ఇలాంటి సాంప్రదాయం ఉన్నది కనిపిస్తుంది. ఎక్కడైనా ఇద్దరినీ కలిపి మేల్కొల్పడం. లక్ష్మీ ప్రియుడా, కమలాకాంత వల్లభుడా. మన అందరి కన్నులు ఆమె మీద ఉంటే ఆమె కన్నులు మాత్రం స్వామి మీద కదా. అందరి కన్నులు నా పైన, నా కన్నులు మాత్రము నీపైన అంటుంది ఒక మహాతల్లి. అదే పద్ధతిలో అమ్మవారే అంటుందన్నమాట. అందుకని కమలాకాంత, కము కాంతవ్ అని చెప్పి ఇష్టమైనది, కాంతి కలిగినది. ఆయనకి కాంతి ఆవిడే, ఆయనకి ప్రియురాలు ఆవిడే. అందుకని కమలాకాంత. కమలాకాంత శబ్దం, కాంత శబ్దం అంటే ఇక ఎంత ఇష్టమో చెప్పడానికి వీల్లేదు. ఈ సృష్టి అంతా భగవంతుడు చేస్తున్నాడంటే అమ్మవారి అనుగ్రహము కోసము, అమ్మవారి ప్రేమతో నిండిన చూపుల కోసమన్నారు పెద్దలు. ఎందుకో తెలుసునా? యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే అంటారు. అమ్మవారి కనుబొమల కదలికని బట్టి రకరకాలుగా చేస్తారట. కమలాకాంత ఆమెకి ప్రియమైన దాన్ని చేయడం కోసం ఏ పనైనా చేస్తాడు. అర్జునుడు, దుర్యోధనుడు వచ్చారు సహాయం కోరడం కోసం. వస్తే అర్జునుడికి తాను ఇచ్చుకున్నాడు, బాగానే ఉంది. దుర్యోధనుని మెడబట్టి బయటికి గంటాడు కదా, నీకు నేనేం సాయం చేస్తాను, నా వాళ్ళకి అన్యాయం చేశావని. కానీ సైన్యం ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? దుర్యోధనుడు వచ్చే సమయానికి అయ్యవారు కృష్ణ పరమాత్మ రుక్మిణీ మందిరంలో ఉన్నారు. రుక్మిణీ అమ్మవారు లక్ష్మీదేవే కదండి పాపం. అందుకని లక్ష్మీదేవి ఇంటికి వచ్చినవాడు ఒట్టి చేతులతో వెనక్కి వెడతాడా? ఎక్కడైనా వెళ్ళడు కదా. అది జరిగిన పని అక్కడ. అంచేత అక్కడ విశేషం ఏంటన్నమాట, ఉత్తిష్ట కమలాకాంత అంటే అమ్మవారి ప్రియము కోసమనే సైన్యాన్ని అప్పచెప్పాడు. అలాంటి విశేషం. గజేంద్రుడు కూడా పిలిచినప్పుడు అమ్మవారితో కలిపి పిలిస్తే తప్ప రాలే ఆ స్వామి. ఓ కమలాప్త అని పిలిచాట ఆయన. అప్పుడు వచ్చాడన్నాడు పోతన గారు. అంటే వెంకటాధ్వరి వేళాకోళం చేశాడు. అమ్మ, గరుత్మంతుడు పట్టుకున్నది నీ కాళ్ళు కదా, నా కాళ్ళు ఏమిటి అంటే పద్మపు కాడలు. పద్మము లోపల నువ్వున్నావు. గరుత్మంతుడు పద్మాన్ని పట్టుకు పిలిస్తే ఆయన ఎందుకు వచ్చాడన్నారు. ఏం లేదు, గరుత్మంతుడు ముందు కమలాని అన్నాడు, పక్కన ఆప్త అని పిలిచాడు. అంచేత ఆయన సంధి కలుపుకుని సమాసం కలుపుకుని ఆయన వచ్చాడు లక్ష్మీదేవి పాపం. అందుకని అలాగే కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. 3 లోకాలకి కూడా మంగళాశాసనం చేయాలయ్యా వెంకటేశ. మెళకువ తెచ్చుకో. నువ్వు నిద్రపోతున్నావా? నిజానికి ఇప్పుడు నిద్రపోనిస్తున్నావా? రాత్రి తెల్లారదామని 2 దాకా పాపం ఆయన అమాయకుడు 2-2:30 దాకా లాగా నిలబడే ఉంటాడు. అప్పుడు పవళింపు సేవ అంటాం. అది అవగానే మళ్ళీ 3:30కి ప్రభాత సేవ. పాపం ఏం నిద్రపోతున్నాడో ఏమిటో, నిద్రపోవడానికి కూడా లేదు, నిలబడే ఉన్నాడన్నాడు ఒక ఆయన. అందుకని త్రైలోక్యం మంగళం కురు. మేము ఆదేశిస్తున్నాము, అర్థిస్తున్నాము, జ్ఞాపకం చేస్తున్నాము. మంగళం అంటే ఏమిటో తెలుసా? ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి. త్రైలోక్యం మంగళం కురు. మా ఒక్కడికే కాదు, అన్ని లోకాలకి కూడా మంగళాశాసనం చెయ్యాలి. అంటే నువ్వు వచ్చింది కలియుగంలోనే వెంకటేశ్వరుడిగా వచ్చాడని లేదు. కలియుగం కాదు, త్రేతాయుగం కంటే ముందే ఉన్నాడు స్వామి. కానీ కలియుగంలో అత్యంత సన్నిహితంగా ఏర్పడ్డాడు. అరాయి కాణే అంటుంది ఋగ్వేదము. కళ్ళు లేనివాడా, వికటమైనటువంటి ఆలోచన కలిగినవాడా, శిరింబిటస్య గిరిం గచ్చ. స్త్రీకి పీఠమైన కొండ దగ్గరికి వెళ్ళవయ్యా మహానుభావ, ఆయన నిన్ను రక్షిస్తాడయ్యా. కో అంటే తాను ఓ అని పరిగెత్తుకొస్తాడయ్యా అంటూ త్రైలోక్యం మంగళం కురు. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మధ్యని తిరుపతిలో జరిగిన కళ్యాణాన్ని జాగ్రత్తగా ఊళ్ళలోకి తీసుకొచ్చారు. ఊళ్ళల్లోంచి అమెరికా, లండన్, ఆఫ్రికా, రష్యా ఇలాంటి చోటే తీసుకెడుతున్నారు జాగ్రత్తగాను. త్రైలోక్యం మంగళం కురు కదా, దానికోసం ఆధునిక పద్ధతి అనుకుందాం. నష్టం ఏముంది? సకల లోకాలు క్షేమంగా ఉండాలి. అన్నదాకా ఉండే అన్నం స్వామి వారు ఒక ఆలోచన వచ్చింది. నేను స్వామినే ప్రార్థిస్తున్నాను, అమ్మవారిని కలుపుకున్నా అనుకో, అమ్మవారిని కూడా ప్రార్థన చెయ్యాలి. ఎంచేత దేవేరులు స్వామి కలిసి మాత్రమే మనకి రక్షకులు. ఎప్పుడూ కూడా రుక్మిణీదేవి కూడా నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ. మీ ఇద్దరికీ కలిపి దండం పెట్టింది ఆవిడ. అలాగే ఇక్కడ కూడా స్వామివారు అమ్మవారిని పిలుస్తూ అయ్యవారిని ప్రార్థన చేస్తూ అమ్మవారికి ప్రార్థన చేస్తూ ఎంత అందమైన పదాలు చూడండి. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి
మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రితజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.